మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాలను 4 వారాల్లో రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తీసుకున్న చర్యల వివరాలతో అఫిడవిట్ వేయాలని, మరోవైపు నకిలీ పట్టాల పంపిణీకి సహకారం అందించిన అధికారులపై తీసుకున్న క్రమశిక్షణా చర్యల వివరాలను తమ ముందు ఉంచాలని తేల్చి చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. మచిలీపట్నంలో ఎన్నికలకు ముందు వైసీపీ నేత నాని ఆయన కుమారుడు కిట్టు, ఆ పార్టీ నాయకులు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినప్పటికీ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ టీడీపీ నేత దిలీప్ కుమార్ గత ఏడాది హైకోర్టులో పిల్ వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది మల్లవోలు నిఖిత వాదనలు వినిపించారు. నకిలీ పట్టాలు పంపిణీ చేసింది వాస్తవమేనంటూ అధికారులు తేల్చారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. పేర్ని నాని తరపు న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రయోజనం కోసం ఈ పిల్ వేశారన్నారు. వాస్తవాలను గోప్యంగా ఉంచి పిల్ వేసినట్లు తెలితే పిటిషనర్కు ఖర్చులు విధిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.